అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటి అని అంటే, ప్రార్థన ఎలా చేయాలో తెలియని క్రైస్తవ్యం గురించి, ప్రార్థనను వ్యాపారంగా మార్చిన క్రైస్తవ్యం గురించి, ప్రార్థనను ప్రదర్శనగా మార్చిన క్రైస్తవ్యం గురించి. అంటే ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎవరికి చేయాలి, ఎక్కడ చేయాలి తెలియదా, మనకి దేవుడు నేర్పించలేదా? నువ్వు ప్రార్థన ఎలా చేయాలి, ఇప్పుడు ప్రెజెంట్ ఎలా జరుగుతుందనంటే, కావాలని ప్రజల ముందు చేస్తున్నారు, ప్రజల ముందు కూడా కావాలని మంచి మంచి పదాలన్నీ వస్తూ ఉంటాయి చేసేటప్పుడు. ఆ వొకాబులరీ కూడా ఎక్కడ లేని ఒక ఫ్లూయెన్సీ కానీ, ఆ వొకాబులరీస్ అన్ని కానీ ప్రార్థన చేసేటప్పుడే వస్తాయి. ఎందుకని వస్తే, ఎవరో వింటున్నారు పక్కన, నీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచం అనేది ఎవరో వింటుందన్న స్పృహ అనేది నీకుండి చేస్తున్నావు ఆ ప్రార్థన. అంటే నువ్వు ప్రార్థన చేయడం అంటే ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రేయర్ అంటే, నువ్వు దేవునితో మాట్లాడడం, దేవునితో సంభాషించడం. దేవునితో సంభాషిస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నప్పుడు ఈ లోకం ఎందుకు గుర్తుంటుంది నీకు? ఈ లోకాన్ని మర్చిపోవాలి కదా. నువ్వు ఒకరితో మాట్లాడుతున్నప్పుడు, ఒక ఫోన్లో ఏదైనా ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఈ లోకంలో ఉన్న వాళ్ళని, నువ్వు చుట్టుపక్కల ఉన్న ప్రపంచాన్ని గుర్తుపెట్టుకుని నువ్వు మాట్లాడుతుంటే ఆయనతో కరెక్ట్గా మాట్లాడలేవు. ఐఏఎస్ ఆఫీసర్ ఆయనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కానీ, ఆయనకి ఇవ్వాల్సింది ఏదో ఒకటే మిస్ అవుతుందన్న భయంతో ఏం చేస్తాం, బయటకు క్లోజ్ చేయండి అంటే, ఆఫ్టర్ ఆల్ ఇక్కడ ఈ లోకంలో ఉన్న ఒక అధికారికి నువ్వు అంత రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు, మాట్లాడేటప్పుడు, దేవుడితో నీ పరలోకమున్న ఆ తండ్రికి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఇంకెంత అటెన్షన్గా ఉండాలి. ఆ అటెన్షన్ అనేది ఎందుకు మిస్ అవుతుంది? ఆ అటెన్షన్ దేంట్లో ఉండాలి? ఈ లోకంలో ఇస్తున్నారు మీరు, ఈ లోకంలో జనాలు ఉన్నారు అన్న దానికి చూస్తున్నారు. కానీ నా దేవుడితో మాట్లాడడానికి ఆయన మీద అటెన్షన్ పెడతారు. ఎందుకని? చులకనైపోయాడు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఇప్పుడు చూస్తున్నాం, చులకనైపోయాడు. ఆయన ఇంటలేదు. ఆయన వల్ల ఇప్పుడు ఏం వచ్చినా కానీ తెలియదు, మంచి వచ్చినా కానీ తెలియదు, చెడు వచ్చినా కానీ తెలియదు. ఎందుకనంటే ఇది దేవుడు చేస్తున్నాడు అనే ఒక మైండ్ అనేది మనకు ఉండట్లేదు. కాబట్టి ఏం చేశారంటే, అంత చులకనైపోయాడు. అటెన్షన్ లేకుండా, దేవుడి మీద అటెన్షన్ లేకుండా, నువ్వు చేసే ప్రార్థన అనేది ఎలా చేస్తున్నావు, ఎవరికి చేస్తున్నావు, మినిమం ఒక అటెన్షన్ అనేది మిస్ అయిపోయి నువ్వు ఏం చేస్తున్నావు, లోకం మీద దృష్టి పెట్టేస్తున్నావు. దేవుడి మీద దృష్టి పెట్టట్లా, దేవుడు వింటున్నాడని దృష్టి పెట్టట్లా, దేవుడితో నేను సంభాషించాలని దృష్టి పెట్టట్లా, దేని కొరకు లోకం మీద దృష్టి పెడుతున్నావు. దేవుడు ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త 6:5 మనుషులు చూచినట్టు ప్రార్థించుటకు ఇష్టపడే కపటుల వలె ఉండకూడదు అని అంటున్నాడు. నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉంటుంది? ఈరోజు మనుషులు చూడాలని చేస్తున్నావా? మనుషులు చూడాలని చేస్తున్నావా? మనుషులు చూడాలని చేస్తే నువ్వు వేషధారి అయిపోతావు. నువ్వు అనుకుంటున్నావు అంతే, నిన్ను నువ్వు మోసం చేసుకున్నావు. దేవుడితో మాట్లాడుతున్నాను, దేవుడికి ప్రార్థన చేశాను అనుకుంటున్నావు, ఆ దేవుడికి వెళ్ళు. అంటే ఇలాగా పబ్లిక్ లో ప్రార్థన చేయకూడదా అని అంటే చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే, సొలొమోన్ గారు చేశారు. ఆ ప్రార్థన వల్ల మహిమ కలిగింది. అంటే ఈ రోజున ఏమైపోయిందంటే, క్రైస్తవం అంతా వేషధారణ అయిపోయింది. అంటే దేవుడు నిజంగా వింటున్నాడు, నేను దేవుడికి మొరపెట్టుకుంటాను, దేవుడితో మాట్లాడుతున్న ఒక సెన్స్ అనేది కంప్లీట్ గా వదిలేశారు. ఎలా వెళ్ళిపోయారంటే, నా ఎదురుగా ఉన్న ప్రజలు ఉన్నారు, ఆ ప్రజలను సంతోష పెట్టాలి, ఆ ప్రజలకు నేను ఏదో గొప్పవాడిగా కనిపించాలి. ప్రజలు ఎంతవరకు వస్తారు నీతో? మరణం దాకా వస్తారా? ఒకనొక దశలో ప్రతి ఒక్కరు విడిచిపెట్టేవాళ్ళు కదా. ప్రజలను సంతోష పెట్టాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? నిన్ను నువ్వు ఆలోచించుకో, నీ గురించి నువ్వు ఆలోచించు. మనుషులు చూడవాలని నువ్వు ప్రార్థన చేయొద్దు, అది వేషధారితనం అవుతుంది. అదేంటంటే, మనుషులు చూడాలని చేస్తే కపటం అంట. అలా ఉండొద్దు అంటున్నాడు. నువ్వు మనుషులు చూడాలి, వాళ్ళు ఏదో నన్ను చక్కగా ఏదో ఒక పొగడాలి అనే విధంగా చూసుకుంటే కనుక దేవుడి దగ్గర నుంచి నువ్వు విడిచిపెట్టబడిపోతావు. నువ్వు దేవుడితో మాట్లాడితే నీకు ఉండే ఒక ఆనందం కానీ, ఆ సంతోషం కానీ వేరే విధంగా ఉంటుంది. నువ్వు పాపివే, నేను పాపినే. నేను మాట్లాడినప్పుడు, దేవుడితో మాట్లాడినప్పుడు, ఏకాంతంగా మాట్లాడినప్పుడు నీ ప్రార్థన ఎలా ఉంటుంది? ఏకాంత ప్రార్థన ఎలా ఉంటుంది? అసలు ఏకాంత ప్రార్థన అనేది చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? చేస్తే ఎలా చేస్తున్నారు? అసలు ప్రార్థన అంటేనే ఏకాంత ప్రార్థన. దేవుడితో మాట్లాడడం అంటే ఏంటి? అందరూ వినాలని కాదు, అందరూ వినాలి, ఎవరో చూడాలి, చక్కగా ఏదో కావాలని కాదు. ఏకాంత ప్రార్థనే ఇంపార్టెంట్. ఏకాంత ప్రార్థనే కావాలి మనిషికి. ఎందుకంటే ఏకాంత ప్రార్థనలో ఉన్న శక్తి చాలా గొప్పదనమాట. ఎందుకనంటే నీకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. నీకున్న పాపాలన్నింటినీ నువ్వు ఏం చేస్తావంటే దేవుడి ముందు పెడతావు, పబ్లిక్ లో చేస్తావు. పబ్లిక్ లో చేసే ప్రార్థనలు నీ పాపాన్ని ఏం అడుగుతావు నువ్వు? నీ గురించి, పాపం గురించి. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి అసలు? అంటే మన పాపం గురించి దేవుడి దగ్గర, ప్రభువా నేను పాపిని, నేను ఈ తప్పు చేశాను, ఈ రోజు నన్ను క్షమించు. ఈ తప్పు చేసిందేదో నా రూమ్ లో చేసుకున్నప్పుడు నేను మాట్లాడతా, ప్రభువా పొరపాటున తప్పు చేసేసాను, నన్ను క్షమించు అంటాను. పబ్లిక్ లో ఉన్నప్పుడు మాట్లాడతావా? మాట్లాడలేవు. నువ్వు చెప్పలేవా మాట అనేది. అక్కడ ప్రార్థన చేశానన్న ఆధైర్యంతో ఏకాంతంగా చేసే ప్రార్థన అనేది విడిచిపెట్టేస్తున్నారు, వదిలిపెట్టేస్తున్నారు, మర్చిపోతున్నారు. అక్కడ చేసిన ప్రార్థన కాదు, ప్రార్థన కాని ప్రార్థన అది. ఈ లోక ప్రార్థన ఈ రోజు సృష్టించిన ఒక ట్రెండ్. అంటే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? మనుషులు చూచినట్లు ప్రార్థించుటకు ఇష్టపడే కపటుల వలె ఉండొద్దు. ఇంకో మాట ఏమంటున్నాడు? యెషయా గ్రంథంలో 29:13 ఈ ప్రజలు పెదవులతో గణపరచుదురు కానీ హృదయం నాకెంతో దూరంగా ఉందంటున్నాడు. అంటే ఆ దేవుడు, ఇప్పుడు ప్రజలు అనేవాళ్ళు పెదవులతో గణపరుస్తున్నారు కానీ హృదయం దూరంగా ఉంటుంది. అంటే ఈ రోజున క్రైస్తవుల గురించే మాట్లాడేది.
దేవుని గణపరిచేది ఎవరు? క్రైస్తవులు. అంటే మీరు, నేను. అంటే మనం గణపరుస్తున్నాం పెదవులతో, కానీ మన హృదయం ఎలా ఉందంటే దేవునికి దూరంగా ఉందంట. అంటే చూడండి, ఒకవేళ ఈ కేటగిరీలో మీరున్నారా, నేనున్నాను, మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. హృదయం అనేది దేవుడికి దూరంగా ఉందంటే నువ్వు హృదయాన్ని దూరంగా ఉంచేసి పెదవులతో నువ్వు ఎలా ఆరాధిస్తావు? అసలు పెదవులతో ఆరాధించే హృదయం దూరంగా ఉంటావు ఏంటి అంటే నటన. నువ్వు మనస్ఫూర్తిగా దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థించట్లేదు, మనస్ఫూర్తిగా దేవుడితో గడపట్లేదు, మనస్ఫూర్తిగా దేవుడి వైపు చూసి నీ పాపాన్ని కానీ ఒప్పుకోవట్లేదు. ఎవరో తెలిసింది? నీకు తెలుసు, నాకు తెలుసు. నటిస్తాం, కంప్లీట్ గా నటిస్తాం అంతే. ఎందుకని నటిస్తావంటే చులకన. ఒకే ఆన్సర్, చులకన. దేవుడు అంటే ఈ రోజున్న క్రైస్తవ్యానికి చులకన అయిపోయింది. ఎందుకని చులకన అయిపోయింది? ఒక ప్లస్ వస్తుంది, ఆ ప్లస్ వచ్చినప్పుడు ఈ ప్లస్ అనేది దేవుడు ఇచ్చాడని నీకు తెలియదు. ఒక మైనస్ వస్తుంది, ఈ మైనస్ వచ్చినప్పుడు ఇది దేవుడి వల్ల వచ్చిందని నీకు తెలియదు. నీకు ఏం తెలుసు అంటే నీ గురించి నీకు తెలుసు అంతే. ఈ లోకంలో నువ్వు భజన చేసే ఆ బృందానికి కానీ, నువ్వు ఎవరికైతే భజన చేస్తున్నావో, ఏదైతే దేని చుట్టూరు అయితే పోరాడుతున్నావు, అదే నీ ప్రపంచం. ప్లస్ అయినా మైనస్ అయినా ఏదైనా నీ జీవితంలో దేవుని చిత్తం లేకుండా జరగదని నువ్వు తెలుసుకున్న రోజున ఏం చేస్తావు? దేవుడు అంటే భయం వస్తుంది, భక్తి వస్తుంది. ఇది భక్తి కాని భక్తిని భ్రమగా మార్చుకున్న భక్తి. ఈ రోజున క్రైస్తవం వహించే భక్తి, చూపించే భక్తి కాదు ఇది. భ్రమలోకి వెళ్ళిపోయారు. ఈ భ్రమలో నుంచి బయటికి రావాలి. బయటకు వచ్చి పెదవులతో గణపరిచే నువ్వు హృదయం కూడా దేవుడికి దగ్గరగా ఉందా లేదా అని నువ్వు చెక్ చేసుకో. పెదవులతో గణపరచడం మాత్రం, నీ హృదయాన్ని ఆయనకి అప్పజెప్పాలి. ఇంకేమంటున్నాడు? ఇది నేను చెప్పాను కదా, ఒక కేటగిరీ పబ్లిక్ లో ప్రార్థన చేసావు. ఇంకొకటి ఏంటంటే ఎంతసేపు అదే అడుక్కుంటాం. ఏం అడుక్కుంటాం? ఏకాంతంగా చేసినా, నలుగురిలో చేసినా, 40 మందిలో చేసినా, 4 గోళ్ల మధ్య చేసినా, ఎక్కడ చేసినా కానీ అదే అడుక్కుంటాం. ఏం అడుక్కుంటాం? అయ్యా నాకు డబ్బు ఇవ్వు, అయ్యా నాకు పిల్లల్ని, అయ్యా నాకు అప్పు తీరేదట్టు చూడు, అయ్యా నాకు జాబ్ ఇవ్వు, అయ్యా నా కూతురు పెళ్లి అయ్యేదట్టు చూడు, అయ్యా నాకు వేసవ వచ్చేదట్టు. అడుక్కుంటావా? తృప్తి లేదా నీకు? ఏమిచ్చాడు నీకు దేవుడు? ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడి వరకు నడిపించాడు అనేది నీకు తృప్తి లేదా? ఎంతవరకు నీ పోరాటం? ఇక్కడ దేవుడి దగ్గర గురించి నువ్వు వచ్చి మాట్లాడాల్సింది దేని గురించి? యాకోబు రాసిన పత్రిక 4:3 నీ స్వార్థ కోరికలకు అడుగుచున్నందున పొందుటలేదు. అసలు నీకు దేవుడు ఎప్పుడు ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎవరి ద్వారా ఇవ్వాలనేది దేవుడికి తెలుసు. నువ్వు వెతకాల్సింది ఏంటి? నీ స్వార్థ కోరికల గురించి కాదు నువ్వు అడగాల్సింది. నీ హృదయాన్ని పరిశీలించు. దేవుడి దగ్గరికి తీసుకొచ్చి వాక్యం అనే ఒక ఖడ్గం లాంటిదో నువ్వు పరిశీలన చేసుకుని హృదయం ఎలా ఉంది దేవుడి దగ్గర. వాక్యం చదువు, ప్రార్థన చేయి. ప్రభువా ఇలా ఉంది, నేను తప్పు చేశాను. దేవుడిని ప్రార్థించు, మాట్లాడు. దేవుడితో మాట్లాడితే నువ్వు అర్థమవుతావు. దేవుడు నీకు అర్థమవుతాడు. దేవుడితో మాట్లాడకుండా అదే భజన, అదే అడుక్కుంటాం. ఎంతకాలం అడుక్కుంటావు? ఎంతకాలం చేస్తావు అదే భజన? అయ్యా నాకు డబ్బు, అయ్యా నాకు డబ్బే. ఎంత డబ్బేనా ఎంతకాలం? నీ అవసరాలేనా? భౌతికమైన జీవితం గురించేనా ఎంతసేపు? నువ్వు ఆలోచించాల్సింది ఆత్మీయ జీవితం గురించి, నీ స్వార్థ కోరికల గురించి కాదు. నీకు ఏం కావాలి, ఎప్పుడు కావాలి అన్నీ కూడా దేవుడికి తెలుసు. కాబట్టి అంటే మనం దేని గురించి ప్రార్థన చేయాలి అంటే ఒకసారి చూడండి, సొలొమోను గారు ఏమంటున్నారంటే ప్రసంగి రాసిన గ్రంథంలో 7:2 మరణమును జ్ఞాపకము చేసుకున్నట జీవించు వారికి జ్ఞానము. మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలంట. ఈ రోజు కూడా వచ్చేసిందో మళ్ళీ, నిన్న వాళ్ళకైతే తెలిసింది. మరణాన్ని జ్ఞాపకం చేస్తాం. నిన్న మరణం గురించి వచ్చింది, మొన్న మరణం గురించి అన్ని నా ప్రతి మెసేజ్ లో మరణం అనేది వస్తానే ఉండదు. నేను రప్పించట్లా, దేవుడు రప్పిస్తున్నాడు. ఇక్కడ ప్రతి సిచ్యువేషన్, ఏ సిచ్యువేషన్ తీసుకున్నా కానీ ఎక్కడ మిగిలి పెడుతున్నాడంటే మరణానికే. మూలం మరణమే. ఎందుకని మరణం? దేవుడు ఏమన్నాడు? ఒకరి జన్మదినం కంటే మరణదినం మేలు. మరణదినం రోజున ఏమొస్తుంది? నిత్య జీవితం వస్తుంది. ఇక్కడ సొలొమోను గారు ఏమన్నా, మరణమును జ్ఞాపకము చేసుకున్నట్టు జీవించు వారికి జ్ఞానం. ఈ రోజును జీవించే నువ్వు మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏం చేస్తావు? జ్ఞానం కలిగిన వాడు. ఆ రోజును జ్ఞాపకం చేసుకో. ఈ రోజు నీ జీవితం మారిపోద్ది. ఆ రోజు నా పరిస్థితి ఎలా ఉంటుంది? నీ తాతను చూసుంటావు, నీ ఇరుగు పొరుగు వారిని చూసుంటావు, నీ కుటుంబంలో చూసుంటావు. మరణించే వారి దశ అనేది ఎలా ఉంటుంది? ఈ రోజు నువ్వు పోరాటం అనేది వాళ్ళ దగ్గర ఉండదు. ఎందుకని? వాళ్ళు ఏం చేయలేరు. భౌతికంగా అంత అయిపోయింది. రేపు పొద్దున అలాగే నువ్వు కూడా వెళ్ళాలన్నప్పుడు మనకున్న ఆప్షన్ ఏంటి? మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటే నువ్వేమవుతావు అంటే కరెక్ట్ చేయబడతావు, మార్చుకుంటావు. నీలో ఉన్న పొరపాటు ఏంటి, నీలో ఉన్న తప్పు ఏంటి అని పశ్చాత్తాపడి దేవుడి దగ్గర, ప్రభువా నేను ఎప్పటికైనా మరణించాల్సిందేనా, ఇంత పోరాటం పడినా, ఇన్ని తప్పులు చేసినా, ఎంత చేసినా కానీ నేను మరణించక తప్పదు, కాబట్టి ప్రభువా నన్ను క్షమించు అని దేవుడి దగ్గర మోకరిస్తావు. అని నిజమైన ప్రార్థన ఎలా ఉంటుందని చెప్తాను చూడండి. ఇప్పుడు వరకు చేసే ఈ ప్రదర్శన ప్రార్థనలు చూసాం కదా, ప్రదర్శనగా మార్చేసిన ఈ ప్రార్థనలు, నిజమైన ప్రార్థన ఎలా ఉండదు చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 139:23-24 దావీదు గారు ఏమంటున్నారంటే ప్రభువా నా హృదయాన్ని
పరిశీలించు. దేని గురించి ప్రార్థన చేయాలి? ఇక్కడ ప్రార్థనే చేస్తున్నాడు. దావీదు గారికి అప్పుడు ప్రాబ్లమ్స్ లేవా, ఇబ్బందులు లేవా? ఏమంటున్నాడు? ఎందుకు అడగాల్సి వస్తుంది? ప్రభువా నా హృదయాన్ని పరిశీలించు. ఎందుకు అడగాలి అసలు? హృదయాన్ని పరిశీలించమని అడగటం ఏంటి? ఈ మాటలు అసలు కొత్తగా ఉన్నాయి మనకి. హృదయాన్ని పరిశీలించమని అడగాల ప్రార్థనలో? ఈ రోజు ఎందుకని అడగట్లేదు? ఈ మాట వస్తుంది ఎక్కడన్నా? మీరు ఆలోచించండి. ప్రభువా నా హృదయాన్ని పరిశీలించని ఏ రోజైనా అడిగావా? ఏ రోజైనా ఇలాంటి ప్రార్థన నువ్వు చేసావా? ఒక్కడే ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడైనా, ఎక్కడైనా ప్రార్థన పేరుతో ప్రభువా నా హృదయాన్ని పరిశీలించు, పాపముతో నిండిన వాడను అని ఎప్పుడైనా ప్రార్థన చేశావా? నీకు నీ మనస్సాక్షి, దేవుడే సాక్షి నీకు. ప్రభువా నా హృదయాన్ని పరిశీలించు అని దావీదు అంటున్నారంటే నువ్వు ఎందుకు అనలేకపోతావు? ఇది కదా నిజమైన ప్రార్థన. ఎక్కడుంది ఈరోజు ఈ ప్రార్థన? ఎవరు చేస్తున్నారు అసలు ఈ ప్రార్థన? అంత భ్రమలోకి వెళ్ళిపోయింది క్రైస్తవులు. ఈ భ్రమలో నుంచి విడిపించేవాడు ఎవడు? ఆ భ్రమలోకి వెళ్ళడానికి కూడా రీజన్ అంటే, భ్రమలోకి వెళ్ళంగానే ఏదో పాపలోకి వెళ్ళంగానే నీకు రిజల్ట్ వెంటనే రావట్లా, వచ్చినా కానీ తెలియట్లా. అంధకారంలో నిండిపోయాము, పూర్తిగా మునిగిపోయాం, తెలియట్లా, నిజం తెలియట్లా. సత్యాన్ని డిక్టేట్ చేసేంతగా అసత్యం అనేది ఏలుబడి చేస్తుంది. క్రైస్తవ్యం పూర్తిగా మరుగున పడిపోయింది. నిజం నలిగిపోతుంది అబద్ధం కింద. ఎందుకని నలిగిపోతుందంటే అబద్ధ బోధ ఎక్కువైపోయింది. మీరు వినేవాళ్ళైనా చెప్పేవాళ్ళైనా అబద్ధాలే, స్వార్థం, ఎవరి స్వార్థం కోసం వాళ్లే. నిజమేంటో తెలిసింది కదా. ఇప్పుడు నేను చెప్తున్న మాట నిజమాబద్ధం నీకు అర్థమవుతుందా? అర్థం అయింది. ఎందుకని? దేవుడు పాపుల రక్షకుడు. ఎక్కడైనా ఎవరైనా పాపం గురించి బోధిస్తున్నారా ఈ రోజున? వాళ్ళు బోధించట్లేదు, నువ్వు వింటలేదు, నువ్వు అలాగా జీవించట్లేదు. ప్రార్థన మర్చిపో. ప్రభువా నా హృదయాన్ని పరిశీలించనే ఒక ప్రత్యాత్తాప హృదయం అనేది నీలో నుంచి దూరం అయిపోయింది. అంటే ఎందుకని అవుతుంది ఇలాగా? ఇంకా ఎలా చేయాలో చూడండి. అదే కీర్తనలో 19వ అధ్యాయం 12-13 వచనాలు ఏమంటాడు? గోప్యమైన పాపముల నుండి శుభ్రపరచుము. ఇది కూడా ప్రార్థనే. ఏమంటున్నాడు? గోప్యం అంటే సీక్రెట్. ఒక్కడనే ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, అర్ధరాత్రి నేనేం చేశాను పాపాలు, ఎవరు లేనప్పుడు ఇంట్లో నేనేం చేశాను పాపాలు. నువ్వేం చేసావు పాపాలు? ఎవరికి తెలియకుండా నీ మనసుకు మాత్రమే తెలిసిన పాపాలు ఉంటాయి. ఉండపోతే నువ్వు దేవుడివే. ఉంటాయి, ఖచ్చితంగా ప్రతి మనిషిలోనూ ఉంటాయి. నువ్వేం పాపాలు చేసావు అలాగా గోప్యంగా? ఎవరికి తెలియదు, రెండో మనిషికి తెలియదు. కానీ అలాంటి పాపాల గురించి కూడా ఎవరికైనా తెలుస్తాడు. ఎవరికి తెలియని పాపాల గురించి కూడా అడగాలి. ఎందుకనంటే ఎవరికి తెలియదు అనుకుంటున్నావు, కానీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు కదా. దేవుడికి ఖచ్చితంగా తెలుసు. సో నువ్వు అడగాల్సింది గోప్యమైన పాపముల నుండి శుభ్రపరచు, నన్ను కడుగు ప్రభువా అని అడుగుతున్నాను. తర్వాత అంటే ఈ రోజున దావీదు గారు గోప్యమైన పాపాల నుండి నన్ను శుభ్రపరచు ప్రభు అని అంటున్నాడంటే, అలాంటి సీక్రెట్ పాపాలు అనేవి నీలో నాలో ఎన్ని ఉన్నాయి, కానీ మనం ఎందుకు అడగలేకపోతున్నాం? ఆ క్షమాపణ, ఆ ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నావు? ప్రార్థన అని అంటే దేవుడితో మాట్లాడడం. దేవుడితో నువ్వు ఎందుకు మాట్లాడాలంటే నీ పాపాల గురించే మాట్లాడాలి, ఇంకేం లేదు. నీ పాపాల గురించి, మరణాంతరం నీ జీవితం గురించి. ఈరోజు ఏం మాట్లాడుతున్నావు? ప్రార్థన అనే పేరుతో నువ్వేం మాట్లాడుతున్నావు? అంటే ఈ ప్రార్థన అనేది చేస్తే నీ వ్యక్తిగత అవసరాలు చెప్పకపోతే తెలియదా దేవుడికి? తల్లి గర్భంలో రూపుదిద్దుకొని ముందు నీ నెరిగిన దేవుడు అన్నాడు. నీ అవసరతలు ఏంటో తెలియదా ఏంటి ఆయనకి? తెలుసు. కానీ నువ్వు ఎందుకు పదే భౌతికంగా ఉన్న వాటి మీద శ్రద్ధ పెడుతున్నావు? నీ పాపాల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడు. నువ్వు మాట్లాడాల్సింది ఏంటి? నా హృదయాన్ని పరిశీలించు, గోప్యమైన ఈ పాపముల నుండి నన్ను శుభ్రపరచు. ఇది నిజమైన ప్రార్థన. యోబు గారు ఏమంటున్నారంటే 14వ అధ్యాయం 14వ వచనంలో, మనిషి మరణించిన తర్వాత మళ్ళీ బ్రతుకునా అని క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు. అంటే యోబు గారి ఉద్దేశం ఏంటి ఇక్కడ? మనిషి జీవితం అనేది, ఈ ప్రార్థన అనేది ఈ లోక సంబంధమైన. మనిషి మరణిస్తే మళ్ళీ బ్రతుకున్నానంటే ఎక్కడ బ్రతుకుతాడు అని అంటే దేవుని దగ్గర. ఆయన చేసే ప్రార్థన దేని గురించి అనంటే ఈ లోకంలో ఉన్న దాని గురించి కాదు. ఆయన మనస్సు మరణానంతరం నిత్య జీవితం మీద, తన పాపాల గురించి కానీ తన జీవితం గురించి కానీ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు ఎప్పుడు అందరూ వినపడేలాగా చేయాలంటే, హన్నా గారు రోజు హన్నా చేసింది కదా ప్రార్థన, హృదయంలో ప్రార్థన చేసింది. దానియేలు చేశాడు కదా, ధైర్యంతో చేశాడు ప్రార్థన. అంటే అలాంటి ప్రార్థనలు ఎందుకని కరువు అయిపోతున్నాయి ఈ రోజున? నువ్వు చేయాల్సింది ఏంటంటే, ప్రార్థన అనేది ఒంటరిగా కూర్చుని, నీ రూమ్లో కూర్చుని, నీ పాపాలను జ్ఞాపకం చేసుకుని, నీ జీవితం జ్ఞాపకం చేసుకుని, నీ పాత రోత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని, ఈ రోజున నువ్వు జీవించిన అడ్డమైన ప్రతి పాపాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నన్ను క్షమించు, నేను దోషిని, నేను పాపిని. ఏ పాపం ఉందో తెలిసి చేస్తే పాపాన్ని ప్రస్తావించు, తెలియక చేస్తే ప్రభువా తెలియకుండా ఉన్న పాపం చేస్తే నీకు విరుద్ధంగా మళ్ళీ నిన్ను సిలువ వేసేవాడిగా ఉంటే నన్ను క్షమించు. ఎక్కడ ఎప్పుడు ఎలా తప్పిపోయినో తెలియని పాపం ఏదైనా ఉంటే నన్ను క్షమించు ప్రభువా అని దేవుడి దగ్గర మొరపెట్టాలి.
ఇది నిజమైన ప్రార్థన. ఈ ప్రార్థన అనేది ఏంటంటే మనం ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ తెలియదు. అంటే ఎలాగానంటే ఎంతసేపు ఈ భౌతికమైన జీవితం గురించి ఆలోచించి నిజమైన ఆత్మీయ జీవిత ఆనందాన్ని మీరు పొందలేకపోతున్నారు. అది ఎక్స్పీరియన్స్ చేయాలి. మాటలతో చెప్పలేము అది. ఎలాగనంటే నువ్వు జీవించిన తర్వాత నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు కానీ, దేవుడితో మాట్లాడినప్పుడు కానీ వచ్చే ఆనందం చాలా సపరేట్గా ఉంటుంది. నువ్వు ఎంతసేపు ఇక్కడ లోకంలో వచ్చే బాధలు ఎన్నైనా రావచ్చు, ఎన్ని శ్రమలైనా రావచ్చు, దాని గురించి నువ్వు ఫోకస్ చేయకు. నువ్వు మాట్లాడాల్సింది దేవుడితో, నువ్వు గడపాల్సిన సమయం అయినా, చెప్పాల్సిందైనా, మాట్లాడాల్సిందే, ఏది చేయాల్సిందైనా నీ పాపాల గురించి. ఆయన పాపుల రక్షకుడు, పాపులకు విమోచకుడు. పాపం నుంచి నన్ను ఎవరు విడిపించడంటే దేవుడే విడిపించు, ఇంకెవ్వరు విడిపించలేరు. నీకున్న కష్టం తీరిపోద్ది. కష్టం తీరిపోతే నువ్వే చచ్చిపోతావు ఏదో ఒక రోజు. తర్వాత ఏంటి? నువ్వు క్రైస్తవుడిగా ఉన్నావు కదా, మరణం తర్వాత నీ జీవితం ఏంటి? కష్టం అనేది ఎంతకాలం ఉన్నా, ఎంత కష్టానికి ఒక డిగ్రీస్ అనేది లేదండి. నేను ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నాను, ఇంట్లోని నాకున్న కష్టం అనేది నాకు ఒక కష్టం ఉంది. ఈ ఇంట్లో కన్నా పెద్ద ఇంట్లో ఉన్నవాడు ఏం చేస్తాడు? వాడుకుంటే కష్టం వాడికి ఉంటుంది. ఈ ఇంట్లో కన్నా తక్కువ ఇంట్లో ఉన్నవాడికి కష్టం అనేది ఉంటుంది. నాకు ఏసీ ఉంది, నాకుండే కష్టం నాకుంది. ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ ఉన్నవాడికి వాడుకుంటే వాడికి కష్టం ఉంటుంది. ఫ్యాన్ కూడా లేకుండా ఉన్నవాడికి వాడుకుంటే వాడికి కష్టం ఉంటుంది. కరెంట్ కూడా లేనివాడికి వాడుకుంటే కష్టం కూడా ఉండదు. కష్టం ఎప్పుడు కష్టం కామన్ మనిషికి. వాడికున్న లెవెల్ని బట్టి వాడు కష్టపడతానే ఉంటాడు. సుఖంగా భౌతికంగా ఎవడో ఉండడు. ఎవరే మనిషి నరమాత్రుడు అనేవాడు సుఖంగా సంతోషంగా ఉన్నట్టు ఎవరు లేరు. నీ సంతోషం ఎక్కడానంటే దేవుడి దగ్గర తప్ప ఈ లోకాన్ని నువ్వు అనుభవించినంత కాలం కూడా సంతోషం లేదు, రాదు. ఏ లెవెల్లో ఉండే వాళ్ళకి ఆ లెవెల్ని బట్టి కష్టం అనేది వస్తానే ఉండదు, కనిపిస్తానే ఉండదు. నాకు భౌతికంగా కష్టం అని లేదు అని చెప్పి మానవుడు ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరూ లేరు. అలెగ్జాండర్ 2 చేతులను బయట పెట్టుకుని అంత లోకాన్ని సంపాదించి ఎందుకు వెళ్ళాడు? అలాగా ఉంది. భౌతికంగా వచ్చే జీవితంలో సుఖం కానీ, సంతోషం కానీ, సాటిస్ఫాక్షన్ కానీ ఎక్కడ లేదు. అంటే నిజమైన ఆనందం ఎక్కడ వస్తుందంటే నువ్వు అనుభవించినప్పుడు, దేవుడి దగ్గర కూర్చొని మాట్లాడినప్పుడు, ప్రభువా నేను పాపిని, ప్రభువా నాలో ఏ నేరం ఉన్నది, నా హృదయాన్ని పరిశీలించు, నీకు తెలియని పాపాలు, గోప్యమైన పాపాలు నేను ఏం చేశాను అని నువ్వు అడిగినప్పుడు, నీ పాపాన్ని ఒక్కొక్క దానిగా నువ్వు గుర్తు చేసుకుని ఆయన దగ్గర క్షమాపణ అడిగినప్పుడు అప్పుడు వస్తుంది ఏంటిది? నిజమైన సంతోషం. ఈ లోకంలో దొరకని సంతోషం. ఈ లోకంలో సంతోషం లేకుండా బాధపడుతున్నావు నువ్వు? ఈ లోకంలో విసిగిపోయి బాధపడుతున్నావా? అయితే దేవుడి దగ్గరికి వచ్చి మోకరించు, ఒంటరిగా మోకరించు. ప్రభువా నా పాపాన్ని బట్టి నన్ను క్షమించు. నీ పాపం నుంచి నువ్వు విడుదల పొందావని నీకు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చు. దేవుడి దగ్గర నువ్వు నిజాయితీగా క్షమాపణ అడిగితే అదొక సంతోషం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నువ్వు దేవుని నమ్మి, ప్రభువా నేను క్షమాపణ అడుగుతున్నాను, ఆ పాపం నుంచి నన్ను విడుదల చెయ్యి అని నువ్వు నిజాయితీగా ప్రార్థన చేసి ఖచ్చితంగా నీకు జవాబు అనేది వస్తుంది. ఎలా వస్తుందో జవాబు? సంతోషం నీ మనసుకు తెలిసిపోద్ది, అంతే. నీ హృదయానికి తెలిసిపోద్ది. అలాంటివి తెలిసినప్పుడు నీ గూస్ బంప్స్ అనేవి వస్తాయి అనమాట. అలాంటి ఆనందాలు నేను అనేకం అనుభవించాను, చాలా సందర్భాలు అనుభవించాను. ఈరోజు మీకు చెప్తున్నాను. ఆ రోజు దావీదు అనుభవించాడు. తన పాపానికి క్షమాపణ దొరికింది అన్నప్పుడు ఆయనకి సంతోషం వచ్చింది. అలాంటి ఆనందం మీకు రావాలంటే ప్రార్థన ఎలా చేయాలి? నలుగురు కోసం చేయకు, నలుగురు చూస్తున్నారని చేయకు, నలుగురిని సంతోష పెట్టాలని చేయకు, నీ కొరకు చెయ్యి. నలుగురు నీతో రారు, నలుగురు నిన్ను తీసుకెళ్లరు ఎక్కడికి. నువ్వు చచ్చిపోయిన తర్వాత రాజ్యం అనేది ఎవరు? నలుగురు. కాబట్టి నువ్వు చేయాల్సింది, అడగాల్సింది నీ కొరకు, నువ్వు బ్రతకాల్సింది నీ కొరకు, నీ ఆత్మ కొరకు. కాబట్టి నువ్వు ఏం చేయాలి, ఎలా చేయాలి ఒకసారి పరిశీలించు, ఆత్మ పరిశీలన చేసుకో. ఆత్మ పరిశీలన చేసుకుని దేవుడు ఏమంటున్నాడు అంటే, మనుషులు చూసినట్లు ప్రార్థన చేయకు, పెదవులతో కనపరచుదురు కానీ వారి హృదయం దూరంగా ఉందని అంటుంది. పెదవులతో ఆరాధించుకో, దేవుడిని అడుగు, క్షమాపణ అడుగు. ప్రభువా నా పాపం ఏంటి, నా దోషం ఏంటి, నా నేరం ఏంటి అని దేవుణ్ణి అడిగి ఒకసారి దేవుడి యొక్క పాదాల దగ్గర నువ్వు కూర్చుని క్షమాపణ అడుగు. ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని, ఎందుకు పనికిరాని వాడిని, నీ యొక్క నీతిని నాకు దయచేయి ప్రభువా, నేను ఇక మీదట పాపం చేయకుండా కాపాడు అని ప్రార్థన చేయి. అలా ప్రార్థన చేసినప్పుడు నీ మనసుకు వచ్చే ఆనందం కానీ, సంతోషం కానీ వేరు. ఈ లోకం నీతో రాదు, ఈ లోకం శాశ్వతం ఉండదు, ఈ లోకంలో ఉన్న మనుషులు నీతో పాటు రారు. నీతో పాటు వచ్చేది ఎప్పుడు నీ ఆత్మ మాత్రమే. కాబట్టి ఆ ఆత్మ గురించి, ఆత్మ మీద ధ్యాస పెట్టి, నీ శ్వాస మీద ధ్యాస పెట్టాల్సింది, నీ ఆత్మ మీద ధ్యాస పెట్టి నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, దేవుడికి తప్ప మరి ఇంకెక్కడికి వెళ్ళడానికి వీల్లేదని ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని ప్రార్థన చేయడం మొదలు. ఎలా చేస్తాం? నిజాయితీగా చేయి, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతున్నట్లు చేయి. ఉన్నాడు, నేను ప్రార్థన చేయాలి, వింటున్నాడు, నేను ప్రార్థన చేసే ప్రార్థన వింటున్నాడు అని దేవుడి దగ్గర మోకరించి ఒంటరిగా, గదిలో ఎవ్వరూ లేరు, ఒంటరిగా కూర్చున్నప్పుడు నీ మనసు అనేది ఓపెన్ చేసేసుకుంటావు, ఓపెన్ హార్ట్. ఇంకెవ్వరు లేరు ఇక్కడ, నేను మాట్లాడే మాట బయటకి ఎక్కడికి వినపడట్లేదు, ఏం మాట్లాడినా వినపడదు. ఒక్కడనే కూర్చో, ఒక్కడనే మోకరించు. ప్రభువా నేను తప్పు చేశాను, ఈ పాపం చేశాను అయ్యా అని ప్రార్థించు. ఇంకంటే నీకు వచ్చే సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుందో కామెంట్స్లో చెప్పండి.
మీ అనుభూతిని కూడా మాట్లాడి, మీరు అసలు ఇంకా ఆ ఆనందం అనేది వేరుగా ఉంటుంది. ఒకసారి మీరు ఆ ఆనందం పొందుకున్న తర్వాతే మీకు తెలుస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేయండి.